క్షణం సినిమా చూశాను, చాలా బాగుంది. మా షూటింగ్ దగ్గరికి వెళ్ళి ఇద్దరిని పిలిచి ఇట్లా ఒక బయట కానీ ఇట్లా మాట్లాడదాం అనుకున్నాను ఈ సినిమా గురించి. శేష్ గారు చెప్పండి, ఎందుకు చేశారు సినిమా? అసలు సడన్ గా మీలో ఇంత అంటే ఒక టెక్నీషియన్ గా, ఒక యాక్టర్ గా ఇంత వైడ్ గా ఎట్లా ఓపెన్ అయిపోయారు ఈ సినిమాతో? లేదు సార్, యాక్చువల్గా మన ఆడియన్స్కి అసలు ఏం జరిగిందో చెప్తాను. నేను బాగా అలసిపోయి కలెక్షన్స్ బాగా వస్తున్నాయి లేదా, రివ్యూస్ అయితే బాగా వచ్చాయి అన్న టెన్షన్లో ఉన్నప్పుడు సడన్గా మారుతి గారి ఫోన్ వచ్చింది. ఆయన నంబర్ కూడా తెలియలేదు నాకు. ఆయన చేయగానే నేను ఇమ్మీడియట్ కాల్ బ్యాక్ చేశాను. కాల్ బ్యాక్ చేసి చెప్పండి సార్ అని అంటే, ఏం లేదయ్యా ఒక ఆణిముత్తిని చూశాను తెలుగు సినిమాలో అనగానే నాకు కంట్లో నీళ్ళు వచ్చాయి యాక్చువల్గా. అందుకని 2 రోజులుగా ఆయన షంటి సార్ మీరు అర్జెంటుగా మాకు బయట ఇవ్వాలని చెప్పాను. అని నిజంగా నేను అంటే ఏదో కావాలని చెప్పడం అని కాదు, ఎందుకంటే నేను సినిమా చూసి బయటకు రాగానే ఫస్ట్ బ్రదర్ ఆయనకి ఫోన్ చేశాను, అడవి సాయి గారికి చేసి, ఒకసారి అసలు ఏం సినిమా తీశారు సార్, అసలు 2 hours పాటు అట్లా ఎంగేజ్ చేసేసారు కంప్లీట్గా. అంటే కొంతమంది మేకర్స్ కానీ మన ఇండస్ట్రీ నుంచి కానీ ఏమవుద్దంటే సినిమాకి వెళ్ళి చూసేటప్పుడు ఈడేం తీసాడో చూద్దాం, అసలు ఈడు ఎలా తీసాడని అని యాక్చువల్గా తెలియకుండా ఒక జడ్జిమెంట్ యాంగిల్లోనో ఒక జడ్జిమెంట్ ఇద్దాం లేకపోతే ఒకటి ఏదో చేద్దాం అని చెప్పి కూర్చుంటారు. ఎప్పుడైతే మన బ్రెయిన్ని గనక ఆ వేలో తీసుకెళ్ళనివ్వకుండా ఎప్పుడైతే డైవర్ట్ చేయగలిగి సినిమా లోపలికి తీసుకెళ్ళగలుగుతారో అది రియల్ మూవీ. నిజంగా అలాంటి సినిమా క్షణం. చాలా మంచి సినిమా యాక్చువల్గా, నిజంగా భలే అనిపించింది సినిమాని. ఎడిటింగ్ కానీ టెక్నికల్గా కానీ అంటే ఆ సినిమా లాగా కొన్ని తీయాలి అని అనిపించేలా అసలు అంత ఇన్స్పైరింగ్గా ఉంది సినిమా. మా డైరెక్టర్ అండి రవికాంత్, సూపర్. అసలు మామూలుగా లాస్ట్ లో వేసుకున్నారు పేరు, ఈయన పేరు ఇంత బాగా తీసాడు కదా, ఇంటర్వెల్ కూడా ఈయన పేరు వేసుకోలేదు ఏంటని అనుకున్నా, బట్ లాస్ట్ లో ఎక్కడ వేయాలో అక్కడ వేసారు బొమ్మని. నెక్స్ట్ స్టాంప్ వేస్తారు అంటారా? స్టాంప్ బట్ యా అది వెయిట్ చేశాను యాక్చువల్లీ. నేను కరెక్ట్ గా మూమెంట్ కోసం వెయిట్ చేశాను సార్, ఆ పేరు పడ్డానికి. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత సిగ్నేచర్ ఆబ్వియస్లీ ఉండాలనిపించింది. సో అది కరెక్ట్ టైంలో పడితేనే దాని వాల్యూ. బట్ ఈదర్ వే మారుతి గారు సినిమా చూసి నాకు ఫోన్ చేశారు యాక్చువల్లీ విజయవాడలో ఉన్నప్పుడు. ఇట్ వాస్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ మీ. ఒక అంటే పెద్ద హిట్లు ఇచ్చిన డైరెక్టర్ ఫోన్ చేసి ఒక మాస్టర్ పీస్, చాలా మంచి సినిమా చేశారు, ఇలాగే మంచి సినిమాలు తీయండి అంటే ఇట్ వాజ్ మోర్ దెన్ హ్యాపీ. ఐ వాజ్ మోర్ దెన్ హ్యాపీ. అతను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా హెల్ప్ అయింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ విల్ కీప్ మేకింగ్ గుడ్ మూవీస్. లేదు అంటే నాకు మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చారు అసలు? వైజాగ్ అండి. వైజాగ్. అంతకుముందు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేశారు? లేదు సార్, ఫస్ట్ డైరెక్ట్ సినిమా తీసేశారు. సూపర్. అసలు అంటే మనకి అసలు సినిమా చూస్తే చాలా మెచ్యూర్డ్గా, ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు, యూఎస్లో నుంచో ఎక్కడో బాగా నేర్చుకునే టెక్నికల్గా, అంటే వీళ్ళ కాంబినేషను వీళ్ళ వర్కింగ్ స్టైలు. నాకు నిన్న షూటింగ్లో వెన్నెల కిషోర్ చెప్తున్నాడు, సార్ అసలు లైట్లు ఏం వాడలేదు సార్, చాలా తక్కువ బడ్జెట్లో, క్యారవాన్లు లేవు ఏం లేవు, సింపుల్గా కార్లో వేసి కూర్చుని దాని తర్వాత వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చేసేవాళ్ళం. నిజంగా చాలా బాగా తీశారు, ప్యాషన్ గా. క్షణంకి సంబంధించి క్యారవాన్లో కూర్చోవడం ఇప్పుడే అండి. ఓన్లీ ఇలా అయినా నేనైనా క్యారవాన్లో కూర్చోబెట్టే అవకాశం ఇచ్చారు నాకైనా. బట్ ఒక మంచి సినిమాని మాత్రం ఆడియన్స్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇలాంటి మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లో ఇలాంటి మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఒక చిన్న సినిమా అంటే 100 చిన్న సినిమాలు వస్తే అందులో ఇలాంటి సినిమా వస్తుంది. అలాంటి సినిమాను మాత్రం ఖచ్చితంగా మిస్ చేయొద్దు. ఎందుకంటే నేను ఎట్లా ఒక చిన్న తక్కువ బడ్జెట్లో చేసుకుని ఒక ఈ రోజుల్లోతో ఒక డైరెక్టర్గా నిలబడ్డాను, అట్లాగే వీళ్ళు ఒక క్షణం అనే ఒక మంచి క్వాలిటీ సినిమా తీసి వీళ్ళు కూడా నాకంటే ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి ఫ్యూచరు అలాంటి ఇది, ఎందుకంటే ఈ సినిమా అనేది ఎంత ప్యాషన్గా 2 సంవత్సరాలు పాపం కష్టపడి చేశారంట. స్క్రిప్ట్ అది నాకు ఆ రోజు అన్నాడు, 2 సంవత్సరాలు కష్టం సార్ అన్నాడు. అది కనిపిస్తుంది తెర మీద, బట్ ఆ 2 సంవత్సరాల కష్టం ఏదో 2 నిమిషాల్లో 2 రోజులు ఆడో లేకపోతే అట్లా వెళ్ళిపోకుండా థియేటర్లో ఆడి అందరూ డబ్బులు పే చేసి సినిమా చూస్తే వీళ్ళకి మంచి మనీ వస్తుంది, వీళ్ళు బాగా నిలబడతారు. ఇట్లాంటి టీముకి మళ్ళీ అంటే మంచి సినిమా మళ్ళీ మనకి ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చి 100 రోజులు సినిమా చేయాలి ఈ క్షణాన్ని. డెఫినెట్గా అందరూ చూడండి ఈ సినిమాని. నేను ఏదైతే వర్డ్ చెప్పానో 1% కూడా అందులో తక్కువ కాదు. సినిమా చాలా ఎక్కువగా ఉంది, మంచి సినిమా. టెక్నీషియన్స్ మ్యూజిక్ ఎవరు దీనికి? శ్రీచరణ్ పాకాల. మన ఎల్లుండి వచ్చే గుంటూరు టాకీస్ కూడా అతనే. అతను కూడా వైజాగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చింపేశాడు, అసలు అద్దరు కొట్టేశాడు.
అది సినిమాటోగ్రఫీ ఒకటి నాకు చాలా బాగా అనిపించింది. లైట్లు లేకుండా అసలు ఆయన ఎవరు మహానుభావుడు. నాకు ఒకసారి మళ్ళీ అలానే వచ్చి ఓ సినిమా తీసుకుందామని దొరికితే అనిపించింది. షనీల్ దియో అండి, మై బెస్ట్ ఫ్రెండ్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి. ఇండియన్ అతనే, ఓకే, కానీ ఎప్పుడు ఇండియాకి రాలేదు ఈ సినిమాకు ముందు. సో అతను వచ్చి తెలుగు అతను కాదు, హిందీ అతను. కానీ తెలుగు తిట్లు ఫస్ట్ నేర్చేసుకున్నాడు ఇప్పుడు మెల్లమెల్లగా. బట్ హీఈస్ కరెక్ట్ గా చెప్పాలంటే మేము ఏదనుకున్నా కూడా దానికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్ షనీల్ అండి. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ లో డెఫినెట్ గా శ్రీచరణ్. అతని స్కోరు, ఇతని కెమెరా వర్క్ అని కొంచెం ఏమాత్రం తేడా కొట్టినా కూడా సినిమా ఇటువంటి సినిమా వర్కౌట్ అవ్వదు. అది వర్కౌట్ అయిందంటే మాత్రం ఇట్స్ క్రెడిట్ టు దెమ్ అండి. సూపర్ సూపర్. ఎన్ని వర్కింగ్ డేస్ ఎన్ని? క్లోజ్ టు 90 days తీసాను. 90 days? అబ్బా, మామూలు తెలియదు. అంటే క్రూ ఎక్కువ ఉండేది కాదు కదా, సో 3 hours 4 hours డే. నాకు అంతే. ఈ రోజుల్లోకి కరెక్ట్ గా 12 members క్రూ. నా అసిస్టెంట్ ఆడే మేకప్ మ్యాన్, ఆడే చేసేసుకుని వచ్చేసేవాడు. దాంట్లో అసిస్టెంట్ ఆర్టిస్ట్ కూడా సాయి, దాంట్లో చేసిన సాయి. అట్లా నాకు చాలా నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపించింది. బట్ నాకంటే టెక్నికల్ గా చాలా బాగా తీశారు. వెరీ నైస్. యూ కీప్ రాకింగ్. ఎట్లాగే మంచి సినిమాలు తీయండి. డెఫినెట్ గా ఈ సినిమా కంటే కూడా నెక్స్ట్ కూడా చాలా చాలా మంచి స్థాయిలో ఉండాలని. ఫ్యూచర్ ప్రకాష్ రాజ్ ఈయనే, ఎంత మంచి ఆర్టిస్ట్, ఇంకా చాలా ఒక రేంజ్ లోకి వెళ్తాడు. శేషు పైకి ఇలా కనబడుతున్నాడు, తెర మీద అసలు వేరే కోణం ఉంది. అంటే బయట చూస్తే నాకు అనిపించింది యాక్చువల్లీ ఏంటి తిని ఇట్లా కొంచెం అంటే మనకి అమాయకత్వంగా ఇట్లా ఇట్లా ఉంటున్నాడు అనుకున్నా, కానీ పెర్ఫార్మెన్స్ సైడ్ మాత్రం పీక్ లో ఉంది. డెఫినెట్ గా చాలా మంచి. ఇప్పుడే అన్న మీ ఇంట్లో మంచి ఆస్తి నువ్వుని. నేను కూడా అంటే అలాంటి పర్సన్ ని యూజ్ చేసుకునేటప్పుడు ప్రాపర్ గా చేయాలి కాబట్టి బాగా చేద్దాం. ఎనీవే ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. మీ అందరికి మంచి సినిమాని డోంట్ మిస్ ఇట్. చూడండి క్షణం.